ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లురామలింగయ్య గారు ప్రధాన ఏదో సినిమాలో ఒక వార్డెన్గా చేస్తారు. అందులో పిల్లలందరికీ నీళ్ళలో ఇంకులను పెట్టి పాల్గొంటారు. దుర్మార్గమైన వేషం. అది 100 days ఫంక్షన్కి ఎవరో అభిమాని చెప్పు విసిరారు. ఇంత దుర్మార్గుడు వాళ్ళు అని చెప్పు విసిరితే కళ్ళకద్దుకుని ఇదే నా పాలిట పద్మశ్రీ అన్నాడు అల్లురామలింగయ్య గారు. అని చేత ఒక పాత్రని అసహించుకున్నారంటే ఆ పాత్ర బాగా చేశాడని అర్థం. అది నాకు క్రెడిట్. అంతేగా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు మీరు శివుడి మీద చాలా పాటలు రాశారు. అసలు ఆ పాటలు రాయడానికి ఆ టైంలో మీ ఇన్స్పిరేషన్ కానీ మీ మనసులో భావం సమాధానం శివారాధన మా ఇంట్లో చాలా ఏంటంటే పాపముఖాల నుంచి ఆరాధించడం. శివారాధన అంటే విష్ణు ద్వేషం కాదు. నేను తిరుపతికి పెట్టడం కాళహస్తికి పెట్టడం అది 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 చెప్పాల్సిన. ఎందుకంటే నేను ఆటగదరా శివ ఆటగద కేశవ అని చాలా అవసరం లేదు. ఎందుకంటే మనం ఏదో జ్ఞానం పెరిగిపోయి వాళ్ళిద్దరు వేరు వేరు అనుకునే అజ్ఞాన స్థితిలో మనం ఉన్నాం. ఇంకేత అప్పుడు నేను శివతత్వం అనేది అది బేసిక్గా నేను రైటర్ని కాబట్టి నాకు శివతత్వం ఇష్టం కాబట్టి నేను పాఠ్యరూపంగా రాశాను. అది ఆదరించారు. ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క మనసులో మనుషుల్లో కూడా జీవించిపోయింది. అంటే శివరాత్రి వచ్చేసరికి మీ సాంగ్ అయితే శివరాత్రి కంప్లీట్ అవ్వదు. ఇంకో విధంగా ఇష్టం కదమ్మా. ఎందుకంటే నేను ఏమీ ఆశించి రాసింది పూర్తి కోసం ఏమో రాసుకున్నాను. దానికి ఒక ట్యూన్ కుదిరింది. ఆ తర్వాత అది అందులో పెట్టడం జరిగింది. అది జనం ఆదరించారు. ప్రతి సంవత్సరం దాని ప్రచారం జరుగుతోంది. అది ఒకసారి ఒక విధంగా నేను చదువుతున్నందుకు నాకు ఇది తగిన ఫలంగా భావిస్తూ ఆ పరమేశ్వరుడికి ప్రేక్షకులకి నమస్కారం.